మెగాస్టార్ చిరంజీవికి తప్పలేదు. అలాగే ఇప్పుడు బాలయ్య బాబుకు తప్పేటట్లేదు. ఏంటనుకున్నారా? ఈ వీఎఫ్ఎక్స్ దెబ్బ. ఎందుకంటే సినిమా పూర్తయిపోయి, వీళ్ళ యాక్టింగ్ రోల్ అంతా అయిపోయి, డబ్బింగ్ కూడా అయిపోయిన తర్వాత, ఆ సినిమాలు వీఎఫ్ఎక్స్ పోస్ట్‌పోన్ ప్రొడక్షన్‌లో కొన్ని పనులు అవ్వకపోవడం వల్ల 'విశ్వంబర' సంక్రాంతి నుంచి ఉగాదికెళ్ళింది. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన అభిమానులందరికీ చిన్నపాటి నిరాశ తప్పదు. ఎందుకంటే సెప్టెంబర్ 25 దసరా కానుకగా మనకి బాలయ్య బాబు సినిమా 'అఖండ 2' వస్తుందని చెప్పేసి మనందరం ఎదురు చూస్తున్న తరుణంలో దానికి ఒక కారణం ఏంటంటే సినీ కార్మికుల సమ్మె అని కూడా చెప్తున్నారు. చాలా సినిమాలు ఇప్పుడు ఇలా అన్నీ ఉన్నా ఏదో ఐదోతనం తక్కువ అన్నట్టుగా ఈ గ్రాఫిక్స్‌కి మరి వెళ్ళక తప్పట్లేదు. ఎన్నుకున్న కథనాలు అలాగుంటున్నాయి అనుకుంటే, ఈ వీఎఫ్ఎక్స్ పూర్తవ్వకపోవడం వల్ల ఆఖరి దశలో దాని డేట్ అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. అనౌన్స్ చేసినా కూడా వెనక్కెళ్ళాల్సిన పరిస్థితి. అది మొన్నటిదాకా ఏం జరిగింది? దసరా కానుకగా ఇటు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది 'ఓజస్ గంభీర' వస్తోంది. గ్యాంగ్‌స్టర్‌గా మనందరం అలరించనున్నాడు. అలాగే 'అఖండ 2' బాలయ్యగా వస్తున్నాడని చెప్పి, బాలయ్యది కూడా ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అది చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. ఆయన అలా నడుస్తూ ఉంటే కైలాసంలో ఏదో పరమశివుడిలాగా అఘోర గెటప్‌లో అసలా 2 కళ్ళు సరిపోవన్నట్టుగా అది ఉంది. అది కాకుండా బోయపాటి శ్రీనివాసు అలాగే బాలయ్య బాబు వాళ్ళ కాంబినేషన్ అంటేనే ఒక స్పెషల్ ఉంటుంది. అన్నీ సూపర్ డూపర్ హిట్స్ బంపర్ హిట్స్ అనమాట అటువంటి సినిమాలు. అంతకుముందు వచ్చిన 'అఖండ 1' అనుకోవచ్చు. 'అఖండ' కూడా చాలా పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక 2 'అఖండ 2' తాండవం, 'అఖండ తాండవం' అనమాట. అది వస్తుంది కూడా కొంత రసవత్తరంగా ఉంటుంది. ఇటు పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే బాలయ్య బాబు 'అఖండ 2' అని కూడా ఎదురు చూసారు. అయితే ఒక్కసారిగా 'అఖండ 2' వాళ్ళు చెప్పారు. ఇలా అయిన తర్వాత అంతకుముందు 'ఓజీ' కూడా పోస్ట్‌పోన్ అవ్వచ్చేమో అన్నారు. అయితే 'ఓజీ' ప్రొడక్షన్ టీమ్ వాళ్ళేంటంటే ఒక క్లారిఫై ఇచ్చారు. లేదు 'సువ్వి' అని చెప్పి ట్రైలర్ లాంచ్ చేసి సెకండ్ సాంగ్ దాంట్లో భాగంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము సెప్టెంబర్ 20 దసరాకు వచ్చేస్తాం అని చెప్పి అది క్లారిఫికేషన్ ఇచ్చారు. దాంతో పవర్ స్టార్ అభిమానులకు గాని, సినీ ప్రియులకు గాని దసరా కానుక 'ఓజీ' పవర్ క పవర్ స్టార్ పవన్ ఆ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానివలన అదైతే వచ్చి తీరుతుంది. క్లియర్ అయిపోయింది. అయితే ఎప్పుడైనా సరే బరిలో 2 ఉంటేనే బావుంటుంది. ఆ పోటీ బావుంటుంది. ఇటు బాలయ్య బాబు 'అఖండ 2' అంటే 2 జోనర్స్ అయినప్పటికీ దసరాకి అభిమానులకి 2 సినిమాలు చూసేస్తారు. అందులో సందేహం లేదు. దసరా సెలవులుంటాయి. పబ్లిక్ అంతా తెలుగు వాళ్ళంతా సినిమా ప్రియులే కాబట్టి 2 సినిమాలకి ఆ పోటీ ఉండేది. నీదా నాదా అన్నట్టు పోటీ ఉండేది. ఒకరోజు ఒకటి సినిమా, ఒకరోజు ఒక సినిమా అన్నట్టుగా అందరూ అన్ని 2 సినిమాలు చూస్తారు. వాళ్ళ మధ్య కూడా ఏంటంటే సినిమా పరంగా అనుబంధమే కాకుండా ఆ సినిమాలు మాత్రమే పోటీ ఉంటాయి. ఒకాయనేమో 2 కూటమి ప్రభుత్వంలో మనుషులే ఒక రకంగా డిప్యూటీ సీఎం ఇటు పక్కన ఈ ఈ కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారైతే అక్కడ హిందూపూర్ ఎమ్మెల్యే మన బాలయ్య బాబు. సో, వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం. అలాగా 2 వస్తాయని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే కొంచెం నిరుత్సాహపూరితమైన వార్తే అని చెప్పుకోవాలి. కారణాలు అనివార్యం అవ్వచ్చు. వీఎఫ్ఎక్స్ అని ఒకటి, పోస్ట్ ప్రొడక్షన్స్ ఒకటి ఇంకా సంపూర్ణంగా జరగలేదు. సంపూర్ణంగా జరగకపోతే గ్రాఫిక్స్ సీజీ వర్క్ సరిగ్గా లేకపోతే అభిమానులు మరింత నిరుత్సాహపడతారని చెప్పి యాక్చువల్లీ 'విశ్వంబర' కూడా ఆ టైంకే వస్తుందనుకున్నాం మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. అది కాస్త ఎక్కడికి ఏప్రిల్ దాకా వెళ్ళింది. ఎందుకంటే పెద్ద హీరోలు వాళ్ళ ఇమేజ్ పోతుందనే ఉద్దేశంతో వీఎఫ్ఎక్స్ వర్క్‌లో ఫారిన్ టెక్నీషియన్స్ వాడినా కూడా కంప్లీట్ చేయకుండా ఏదో చుట్టేసారు, రీల్స్ చుట్టేసారంట అలా పంపిస్తుంటే సినిమాలు బాక్స్ ఆఫీస్ మీద తేలిపోతున్నాయి. అభిమానులు చూసి ఇదేంట్రా అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అది కూడా పెర్ఫెక్షన్ వచ్చేంత వరకు చేస్తున్నారు. అందులో భాగంగానే అనుకోవచ్చు. 'అఖండ 2' బాలయ్య బాబు సినిమా 'అఖండ 2' ఖచ్చితంగా సెప్టెంబర్ 25 రావాల్సింది లేదు. ఇంకోటి మళ్ళా ఏంటంటే, ఆ ప్రొడక్షన్ యూనిట్ గాని, ఇంకోళ్ళు గాని మళ్ళా ఎప్పుడొస్తుంది? ఏ రోజొస్తుంది? ఏ డేటొస్తుంది? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. బహుశా ఈ దసరాకి, సంక్రాంతికి ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు అనౌన్స్ అయిపోయినట్టుగా ఆల్‌మోస్ట్ సంక్రాంతికి ఇది చిరంజీవి గారిది 'మన శంకర వరప్రసాద్' గారు అలా వస్తుందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళకి సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉంది ఆ డైరెక్టర్‌కి. కాబట్టి ఆ సంక్రాంతి సినిమాలు ఫిక్స్ అయిపోయాయి కాబట్టి, ఇప్పుడు అదేమిటో కానీ తెలియట్లే కానీ కారణాలు ఏవైనా కూడా ఆహ్, ఈ అనుకున్న టైం ఒకప్పుడేంటంటే పలానా
ఈ సినిమా ఓపెనింగ్ రోజే నిర్మాతలు గాని, దర్శకులు గాని చెప్పగలిగారు. మేము పలానా సంక్రాంతికి ఈ రోజుకి ఇచ్చేస్తాం సినిమా అని. అప్పుడు ఈ గ్రాఫిక్స్, ఈ గందరగోళం లేదు కాబట్టి షూటింగ్ ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఇచ్చేసేవారు. వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చేసేవారు. ఇప్పుడు ఎలా చెప్పినా కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక ఇబ్బంది రావడం, అక్కడి నుంచి ఈ ఎక్కడో ఫారిన్ హాలీవుడ్ ఎక్కడికో పంపిస్తే అక్కడి నుంచి మనకు సమయానికి ఈ చేసినటువంటి సీజీ వర్క్ మనకు రాకపోవడం, రకరకాల టెక్నికల్‌గా ఎంతైనా ఎదిగాం గానీ, ఈ ఈ కరెక్ట్‌గా ఏంటి అనేది చెప్పలేకపోతున్నామాట. కాబట్టి ఈ 'అఖండ 2' ఇప్పుడు కొంచెం ఊహాగానాలే మరీ వాయిదాలు అని చెప్పలేం గానీ, ఇది బహుశా డిసెంబర్‌లో రావచ్చు అని ఒక అంచనా ఉంది. డిసెంబర్ అంటే మరి క్రిస్మస్సు అలాగే ఆ స్లాట్ మనకు ఖాళీగా అనుకుంటే క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ ఆ టైంలో బాలయ్య బాబు ఇస్తారా? మరి కొంచెం మరి కాస్త లేట్ అయ్యి సంక్రాంతి తర్వాతైనా వస్తుందా? ఎదురు చూడాలి. అయితే ఈ ఈ మధ్య బాలయ్య బాబుకి ఆహ్, వరల్డ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అంటే అత్యధికంగా బాలనటుడిగా ప్రవేశించి 50 ఏళ్ల సుదీర్ఘ నట జీవితం పూర్తి చేసిన సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఆయన చోటు చేసుకుంది ఆయన పేరు. కాబట్టి అందుకు అభినందనలు పలకాలి. బాలయ్య బాబుకి ఇలాంటి రికార్డులతో పాటు పర్సనల్‌గా కూడా ఈ ఏడాది చాలా రికార్డులు, చాలా అవార్డులు, రివార్డులు అన్నీ వచ్చేస్తున్నాయి. సో, ఆయన మంచి ఫామ్‌లో ఉన్నారని చెప్పాలి. బాలయ్య బాబుది 'అఖండ 2' కొంచెం పోస్ట్‌పోన్ అయితే ఎలాంటి వాడికైనా కొంచెం నిరాశ ఉంటుంది. దసరాకొచ్చేసి దసరా బుల్లోడు కాస్త మరి సంక్రాంతికి వస్తాడేమో చూడాలి. ఏదైనా బాలయ్య బాబు సినిమా కోసం మనందరం వెయిట్ చేద్దాం. మంచి హై క్వాలిటీతో బోయపాటి టేకింగు, ఇంకా బాలయ్య బాబు మాస్ యాక్షను ఇవన్నీ కలిపితే థియేటర్ తెరలు బద్దలవ్వడం ఖాయం. కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. బాలయ్య బాబుకి అభినందనలు చెప్తూ అవార్డ్స్ అదే వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన పేరున్నందుకు ఏంటి తొందరగా రావాలని ఇంకా లేట్ చేయకుండా అభిమానులందరిని దృష్టిలో పెట్టుకొని, ఆ యూనిట్ అంతా కష్టపడి మంచి సినిమా మనకి త్వరలోనే అందివ్వాలని ఆశిద్దాం. తప్పకుండా బాలయ్య బాబుకి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ థాంక్ యూ.